అండి, వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 3 డ్రెస్సెస్ ఏ టైప్ ఆఫ్ అంటే నెక్ మారుస్తూ ఒకటే కొలతలతో డ్రెస్సులు అనేది స్టిచ్ చేశానండి. అది ఎలా ఎలా ఉన్నవి అనేది మీరు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి. లోపలికేమో మనకి క్రేపు లైనింగ్ తీసుకొచ్చారు. ఇదిగోండి, చూస్తున్నారా ఎంత బాగుందో, చాలా బాగుంది. దీని కింద వేరే ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. వీళ్ళకి ఇట్లా బేబీ పింక్ అనేది ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి ఇట్లా తెచ్చుకున్నారు అనమాట. అంబ్రిల్లా కటింగ్ చేశాను. పైన నడుం దగ్గర టైట్గా వస్తుంది, మనకు తెలిసిందే కదా. కింద ఫ్లోర్ బాగా వస్తుంది అనమాట. అలాగే దీనికి ప్రిన్సెస్ కట్ ఇచ్చానండి, రౌండ్ నెక్. హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ కంటే ఫుల్ హ్యాండ్ అనమాట. ఇవి చూస్తానికి చాలా బాగున్నాయి. ఏ కాలమైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు. హ్యాండ్స్ మాత్రం పైన లైనింగ్ మాత్రం 5 ఇంచెస్ ఇచ్చేసాము, లాంగ్ హ్యాండ్స్. ఇంకొకటి ఇదండి, ఇది ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి బాగా ట్రెండింగ్ కదా. ఇది ఆప్కోలో ఉన్నటువంటి కాటన్ శారీ అనమాట. శారీనే తీసుకొచ్చారు వీళ్ళని. ఈ శారీని ఇలా స్టిచ్ చేశాను అనమాట. దీనికి మాత్రం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది వీడియోస్ అనేది తీసానండి, నిదానంగా అప్లోడ్ చేస్తాను. పైన నడుం దగ్గర కుచ్చులు ఒకేలాగా వచ్చేలాగా స్టిచ్ చేశాను అనమాట. మధ్యలో ఇలా పోట్లీ బటన్స్ ఇవ్వడంతో కొంచెం నెక్ అనేది హైలైట్ అయింది. దీనికి ఇలా ప్యాచ్ వర్క్ వేయటం మొత్తం డీటెయిల్గా ఫుల్గా వీడియోస్ అయితే తీశానండి. ఎడిట్ చేసి నిదానంగా అయితే నేను పోస్ట్ చేస్తాను. ఎలా ఉంది అనేది మీరు ఒక కామెంట్ అయితే చేయండి. వీటిలో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇవి లాంగ్ ఫ్రాక్స్ అయితే కావు, 3/4 అనమాట. ఇది 3rd వన్. ఈ డ్రెస్ వచ్చేసి నెక్ ఇక్కడ మాత్రం కట్స్ కొంచెం చిన్నగా ఇవ్వమన్నారు, ఇక్కడ పైకి వచ్చేలాగా ఇవ్వమన్నారు. దాని మూలనే ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. 3 కూడా నెక్లు వచ్చేసి కొంచెం డిఫరెన్సు, అలాగే స్టిచ్చింగ్ కూడా. ఇక్కడ ఈ లేస్ ఇచ్చేసరికి దీనికి లుక్కే కొంచెం హైలైట్గా మారిందండి, నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే ప్లెయిన్ క్లాత్ అనమాట. ఇది కూడా అంబ్రెల్లా కటింగే. పైన వచ్చేసి ప్రిన్సెస్ కట్. లోపల ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. లైనింగ్ కూడా మనకి క్రేప్ తీసుకొచ్చారనమాట. ఈ మిషన్ మీదే చిన్నగా పైపింగ్ లాగా కూడా కాదు, చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేశానండి. మొత్తానికి నాకు ఈ జాక్ మిషన్ తోటి బాగా స్టిచ్ చేయటం అయితే బాగానే వచ్చేసింది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్.